అభివృద్ధి చెందిందంటే సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల. సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ ఒక మూల నుంచి మరొక మూలకి ప్రజలు రవాణా సౌకర్యం కల్పించడం. నాకు గుర్తు ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన కాబోయే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మరి ఒక సంస్కరణ తీసుకొచ్చారు. వాజ్పేయి గారు చెప్పడం జరిగింది, ఇలా మీరు అన్ని రోడ్డు అనుసంధానం చేయండి, దేశం దానంతటి అదే అభివృద్ధి చెందుతున్నది. ముందు ఆయన నమ్మలేదు. తర్వాత సరే ముందు ఒక ఉదాహరణకు ఒక షిప్ వేసి చూడమంటే వేసి చూస్తే అది పెద్ద ఘన విజయం సాధించింది. ట్రాఫిక్ పెరిగింది. అక్కడి నుంచి మొత్తం దేశం అంతా కూడా అప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి రోడ్లు అయితేనేమి, రోడ్డు వెడల్పు చెట్లు అయితేనేమి, లేకపోతే ఫ్లైఓవర్లు అయితేనేమి, వేయడం అయితేనేమి, బ్రిడ్జిలు కట్టడం అయితేనేమి, లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ అయితేనేమి, ఇలా ఏ దేశం చూసినా కూడా ఇవాళ చైనా చూస్తున్నాం, మన అమెరికా చూస్తున్నాం, దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందింది అంటే ఈ యొక్క రవాణా వ్యవస్థ వల్ల. మరి ఆ రవాణాకు అనుగుణంగా మనం రోడ్లు కూడా వేయాలి. వేట్లు వేస్తేనే మనం అప్పుడు ఆనాడు 2018 బస్సులు కూడా జరిగింది. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మొత్తం 10 బస్సులు తీసుకెళ్లిపోయారు ఇక్కడి నుంచి. ఆనాడు కోతులు లేని మనం అన్ని బ్రహ్మాండంగా లింక్ రోడ్లు, అన్ని బీటీ రోడ్లు అయితేనేమి, లేకపోతే సీసీ రోడ్లు అయితేనేమి, ఎవరికైతేనేమి బస్సులకి ప్రయాణికులకి ఎవరికైతే ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్లు వేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇవాళ రోడ్లు మరి అతివృష్టి అనావృష్టి కొంచెం ఏదో వర్షాల వల్ల లేకపోతే అనివార్య కారణాల వల్ల రోడ్లు ఏదైనా దెబ్బతింటే కనీసం అక్కడ గోతులు మట్టి కూడా పూడ్చే పాపానికి పోలేదు ఈ ప్రభుత్వం. దానికే తగిన శాస్త్రి మీరంతా చెప్పారు. అలాగే ఎంతో మంది గురించి కూడా బయట రాష్ట్రాలకు పక్క రాష్ట్రం బెంగళూరు అయితే కర్ణాటక గడుపుతుంటారు గవర్నమెంట్ వర్కర్స్ అయితే. అలా ఇవాళ చూస్తున్నాం మనం బస్సులు తక్కువ అయిపోయి ఈ రవాణా తక్కువ అయిపోయి ఇవాళ ఎలాగైతే ఆటోల్లో ఎంతెంత ఒక్కొక్క ఆటోల్లో 10-20 మంది ప్రయాణం చేస్తూ వాళ్ళ ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఆనాడు ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ వ్యవస్థకే ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చి ఆనాడు ఎటువంటి ప్రయాణ అసౌకర్యం జరగకుండా అందరికీ రవాణా సౌకర్యం కలగజేయడం జరిగింది. ఇవాళ మరి చూస్తున్నాం వాడు చేసిన పాపానికి ఇవాళ ప్రజలు తగిన శాస్తి చెప్పారు. ఇవాళ ఎన్నికల్లో ఇవాళ మీ అందరికీ నా శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అద్భుతమైన తీర్పునిచ్చినందుకు. తీర్పు అంటే ఇది ఒక ప్రజల్లో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏదైనా ఉద్యమం ప్రజల నుంచి రావాలి. మేము పోరాడతాం పార్టీ మాకు తోడు ప్రజలు కలిస్తే ఇక మన ఉద్యమానికి అంతంటూ ఉండదని. అలాగే ఈనాడు ప్రజలంతా మమేకమయ్యారు, భయోందోళనకు గురి చేశారు అందరినీ. ఏదైనా మాట నోరు ధరిస్తే ఎస్సీ కేసులు పెట్టడం, లేకపోతే వాళ్ళని భయోందోళనకు గురి చేయడం, ఇలా లేకపోతే హత్యలు చేయడం, మానసిక క్షోభ పెట్టడం, ఇలాంటివి ఎన్నెన్నో. అటువంటిది జనం నిశ్శబ్దంగా ఒక సునామీ వచ్చే ముందు ఎలాగైతే నిశ్శబ్దంగా ఉంటుందో సముద్రం, అలా ఒక అలై వీరంతా కూడా విజృంభించి ఈనాడు రాష్ట్రమంతా కూడా ఎందుకు ఇవాళ 3వ సారి గెలిపించారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని. లేకపోతే ఎందుకు వేస్తారు? అభివృద్ధి కళ్ళ ముందు కార్యక్రమాలు చేసి గల్పిపల్లి రోడ్లు అయితే అక్కడ అలాగే ఎన్నో కల్వర్ట్లు అయితే ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. ప్రతిపక్షాలు ఉంటూ కూడా అలాగే అన్న క్యాంటీన్ నడిపాం మనం. వాళ్ళు ఇచ్చేసిన అన్న క్యాంటీన్ ని. అలాగే ఇక్కడ అంటే ఆరోగ్య రథం ఆసుపత్రి చూస్తున్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆసుపత్రిని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాము. కార్పొరేట్ హాస్పిటల్స్ తో ధీటుగా మన ఆసుపత్రికి తీసుకెళ్ళాం. అలాగే లేపాక్షి ఉత్సవాలు చేయడం జరిగింది. లేపాక్షిని అంతర్జాతీయ స్థాయిలో దాన్ని దృష్టిలో యునెస్కో దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ మళ్ళీ మనం చేస్తాం. అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఏవేవైతే మనం ప్రతి పండుగలకి మనంతా కలిసి ఎలా అయితే మీ రంజాన్తో అయితేనేమి, సంక్రాంతికి కానుక అయితేనేమి, అలాగే క్రిస్మస్కి గిఫ్ట్ అయితేనేమి, ఇవన్నీ నాడు ఎంత మన ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా నేను ఏ దేశానికైనా సరే చెప్పేది
దానికి మూల స్తంభాలు విద్య, వైద్యం, అలాగే ఈ రవాణా సంస్థ కూడా, అది కూడా చాలా ముఖ్యం. చదువు, విద్య, వైద్యం, అలాగే ఈ యొక్క రవాణా, దీన్ని మనం మళ్ళీ తీసుకోవాలి. మళ్ళీ ఎంత దారిలో అన్ని పడేయాలి, మళ్ళీ తీసుకొస్తాం. మొత్తం ఏదైతే ఇదివరకు మనం చేపట్టాము కార్యక్రమాలు, ఏవైతే అందరూ ఓట్లేసే తెలుగుదేశం, అటు జనసేన అయితే బీజేపీ అయితే అన్నిటికీ దూరంగా, కులాలకు మతాలకు అన్నిటికీ దూరంగా అభివృద్ధి మనం ఉన్న పరిస్థితుల నుంచి మనం ఈ ఊపిలోంచి బయటపడాలి. అలాగే మన విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రపంచ దేశాల విజన్కి ఒక ఆదర్శమైన. అలాగే ఇవాళ ఇంకా ఎన్నో సవాళ్ళు ఉన్నాయి మన ముందు, ఎన్నో సవాళ్ళు ఉన్నాయి, అన్ని అధిగమిస్తాం. ఆనాడు కూడా ఎన్నో సవాళ్ళని అధిగమించే రాష్ట్రాన్ని మరి ఆర్థిక వనరులు సృష్టించి పక్క రాష్ట్రాలతో ధీటుగా మన రాష్ట్రాన్ని కూడా తలసరి ఆదాయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. సో తప్పకుండా ఈ యొక్క రవాణా వ్యవస్థని పునరుద్ధరిస్తాం. ఇక్కడ అన్ని రహదారులు కూడా ఏవేవి ఉన్నాయో అన్నింటికి కూడా అన్ని ఏవేవైతే పరిశ్రమలు ఉన్నాయో, అలాగే ఎక్కడెక్కడ స్కూళ్ళు, అలాగే ఈ యొక్క గార్మెంట్స్ వర్కర్స్ ఎక్కడెక్కడైతే వాళ్ళంతా రోజువారీ మైళ్ళు దూరం వెళ్ళి, ఎన్నో మైళ్ళు దూరం వెళ్ళి వాళ్ళు కష్టపడుతున్నారు. అందరూ కూడా ఈ రవాణా సౌఖ్యాన్ని మళ్ళీ తిరిగి పునరావృతం చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటే నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్.